అమ్మ ఈ మధ్య కాలంలో ఎవరినైనా చూసినా అంటే అందులో నేను ఒక ఉమెన్ నేను కూడా హ్మ్. వర్కింగ్ చేస్తున్నాను కాబట్టి అందులో నేను కూడా వస్తానేమో మధ్యలో. హ్మ్. అంటే పుస్తల తాడు, నల్ల పూసలు ధరించడం, కాలికి మెట్టెలు, హ్మ్. చేతికి గాజులు ఇవి చూడడం అనేది చాలా తక్కువైపోయినాయి అమ్మాయిలలో. ఎందుకమ్మా అసలుకి? జడ వేసుకోవటం కూడా. జడ వేసుకోవడం కూడా, హెయిర్ లూస్. నేను ఊరికే జోక్ అప్పుడప్పుడు అంటూ ఉంటా. హ్మ్. ఆడవాళ్ళు జడ పదార్థాలు, ముడి పదార్థాలు అనుకునేవాళ్ళం ఇప్పుడు విడి పదార్థాలుగా కూడా అయిపోయారు అని. హ్మ్. అంటే జుట్టు విడి చేస్తున్నారు చేస్తున్నారు. ఇట్లాగా. మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఎందుకని అంటున్నానంటే దాని విలువ తెలియక వదిలేస్తున్నారు. దాని విలువ తెలియక. ఎప్పుడూ కూడా చేతికి గాజులు వేసుకోవటం కానీ, కాలికి మెట్టెలు, కడియాలు లాంటివి కూడా వేసుకోవటం, అక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉండి అక్కడ నొక్కి స్త్రీలకి మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్గా వస్తుంది. హ్మ్. ఈ ఆక్యుప్రెషర్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోవచ్చు కావాలంటే. అర్థమైందా? చక్కటి మనకి పురుషులకి మెన్స్ట్రువల్ సైకిల్ లేదు, వాళ్ళు వేసుకోపోయినా పర్వాలా, ఆడవాళ్ళు వేసుకోవాల్సిన కారణం ఇదే. అంతేగాని ఇవేవో సంకెళ్ళు అని కాదు, హ్మ్. అలంకారంతో పాటు అవసరం కూడా. అవసరం కూడా. అలాగే కాళ్ళ దగ్గర ఆ స్పాట్స్ లో నొక్కుతూ ఉన్నప్పుడు స్త్రీలు నీళ్ళల్లో తిరుగుతూ పనులు చేసేవాళ్ళు కదా, అవును. కనుక ఇప్పటికైనా మనం అలా తిరుగుతూనే ఉన్నాం. హ్మ్. అలాంటప్పుడు అక్కడ పాయింట్స్ అవి నొక్కబడితే తొందరగా జలుబులు చేయవు, మెన్స్ట్రువల్ సైకిల్ సరిగా ఉంటుంది. మంగళసూత్రాలు ఎందుకు వేసుకోవాలి, నల్లపూసలు ఎందుకు వేసుకోవాలి, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, బొట్టు సంగతి పైనుంచి వద్దాం కిందకి. హ్మ్. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. ప్రతి మనకి మొత్తం షట్ చక్రాలు అనుకుంటున్నాం కదా, పైన సహస్రారం ఉంది, ఇంకా బ్రహ్మరంధ్రం ఉంది, ప్రతి చోట కూడా ఒక చక్రం అన్నాం కదా. ఈ చక్రం మనలో జ్ఞానం వికసించినప్పుడు కమలం అవుతుంది, పద్మం అవుతుంది. అక్కడ ఆ పద్మంలో అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారికి బొట్టు పెడుతున్నాం. ఇంట్లో దేవుడి పటానికి బొట్టు పెట్టుకుంటున్నావు కదా, నీకు ఇక్కడే ఉంది, ఇక్కడ పెట్టుకో. పెళ్ళైన వాళ్ళకి సీమంతంలో ఉంది శ్రీ మహాలక్ష్మి, ఇక్కడ పెట్టుకో. అర్థమైందా? మరి మనలో ఉన్నటువంటి దేవతని మనం గుర్తించకుండా బయటకు పరిగెడతామేంటి? ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంది. ఈ ఆజ్ఞాచక్రం అసలు ఎక్కడైనా మీరు గుళ్ళకి వెళ్ళి చూస్తే పూజారులు వాళ్ళు ఇక్కడ ఇక్కడ రకరకాల చోట్ల ధరించి కనిపిస్తారు మీకు కుంకుమ. అంటే ప్రతి చక్రానికి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఆ చక్రంలో ఉన్న అమ్మవారికి పూజకి గుర్తుగా అక్కడ ధరిస్తున్నారు. ఇదే కారణం బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అంటే. అందుకనే కుంకుమని వేస్తాం అక్కడ, రంగురంగులు కాకుండా. ఈ రోజుల్లో కుంకుమ ధరించడానికి ఏ చెమటకో లేకపోతే బయట పరిగెడుతుంటే ఎప్పుడన్నా జరిగిపోతే అసలేమి ఉండదనో భయానికో స్టిక్కర్లు లాంటివి దొరుకుతున్నాయి, పెట్టుకుంటున్నాం. అంతేనా? అవి పెట్టుకున్నా అవన్నీ దాన్ని ఏమంటారు, సబ్స్టిట్యూటే, కానీ అసలు కుంకుమే, అసలు ఎప్పుడు కుంకుమే. ఆ తర్వాత మంగళసూత్రం, నల్లపూసలు. నల్లపూసలు చూడంగానే కనిపిస్తే ఆ నలుపు మన దిష్టిని తీసేస్తుంది ముందర. ఇదివరకు ఇక్కడికే ఉండేవి అవి, నెమ్మదిగా కొంచెం ఫ్యాషన్ వచ్చి పొడుగ్గా పెద్దగా అయినాయి, వాటిల్లో కూడా మార్పులు వచ్చినాయి. అవి కనిపిస్తే మొట్టమొదట దృష్టి, నలుపు ఏదన్నా సరే ఉంటే అది దాని మీద దృష్టి పోతుంది. ఆ తర్వాత మంగళసూత్రాలు. మంగళసూత్రాలు పెళ్లిలో భర్త కట్టాడు. ఏమని కడుతున్నాడు? మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున, నా జీవన హేతువుగా, అంటే నా ప్రాణాలు నీ చేతిలో పెడుతున్నాను తల్లి, ఈ రోజు నుంచి. తల్లి కాదు, భార్య అక్కడ ఆవిడ. ఈ రోజు నుంచి హే సుభగే, నా ప్రాణాలు నీ చేతిలో పెడుతున్నాను, దీనిని నువ్వు ఇంకా నుంచి రక్షిస్తే మనిద్దరం కలిసి 100 శరత్తులు జీవితుగాక. త్వం జీవ శరదాంశతం. 100 శరత్తులు అంటే 100 ఏళ్ళు. ఆ శరత్ ఋతువు ఒకసారి వస్తుందిగా సంవత్సరానికి, కనుక 100 ఏళ్ళు మన ఇద్దరం కలిసి 100 శరత్తులు చూస్తాం గాక అని అంటున్నాడు ఈ వివాహ మాంగళ్య తంతువు కట్టేటప్పుడు. మరి అలాంటి దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూడాలి? చాలా జాగ్రత్త. మన ఇద్దరం ఇక నుంచి ఒకటి, నా ప్రాణం తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నాను, నా జీవన హేతు విధి అని చెప్తున్నాడు. దానిని మనం జాగ్రత్తగా చూడొద్దా? చూడాలి. ఆ భార్యాభర్తల మధ్య ఆ ప్రమాణంలో విశ్వాసం ఏది లేకపోతే పెళ్ళయ్యేదాకా అవలేదు అనుకుంటారు. పెళ్ళి అయ్యాక పెళ్లి కానట్టుగా కనిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అదేమిటో నాకు అర్థం కాదు. ఇప్పుడు చూస్తున్నాం, గమనిస్తున్నారు కదా మీరు కూడా. పెళ్ళయ్యేదాకా పెళ్లి కావటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు వగైరాలు కూడా చేస్తారు. చేశాక పెళ్లి కాలేదు అని కనిపించడానికి ఏవే లక్షణాలు ఉండాలో అవన్నీ ప్రదర్శిస్తారు. ఈ రకమైన డ్యూయల్ మైండ్ వల్లనే స్త్రీ గౌరవం కోల్పోతుంది ప్రపంచంలో.
అటో ఇటో తేల్చుకోవాలి కదా. అవును. కాసేపు అటు కాసేపు ఇటు అంటే ఎట్లా? ఎప్పటికైనా ఎప్పటికి వెళ్తారు అవతలకి? మనం చేరాల్సిన గమ్యం ఎప్పుడు చేరుతాం? ఇటు ఇటు వెళ్ళి అటు వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి. కనుక ఎందుకు ధరించాలి అంటే ఎందుకు? ఇందాక జడేసుకోవటం గురించి కూడా అన్నా నేను. మనకి లోపల ముఖ్యమైన నాడులు సూర్యనాడి, చంద్రనాడి. మధ్యలో ఇంకొక నాడి కూడా ఉంటుంది, సుషుమ్న అంటాం. ఈ సూర్యనాడంతా కుడివైపు నడుస్తుంది, చంద్రనాడంతా ఎడం వైపు నడుస్తుంది. ఈ ఇడ పింగళ అని పేర్లు వాటికి. ఇడ అంటే చంద్రుడు, పింగళ అంటే సూర్యుడు. ఈ మధ్యలో ఒక సుషుమ్న నడుస్తూ ఉంటుంది. ఈ సుషుమ్న నాడి ఎవరికి దొరకదు, దాన్ని దొరకపుచ్చుకోవటానికే మన ప్రయత్నం అంతా. ఇప్పుడు జడేసామా, 3 పాయలతో జడేసామా, 2 కనిపిస్తాయి బయటికి, 3వది కనిపించదు. ఆ 3వదే సుషుమ్న. 3వది ఉంది, ఆల్త్రూ ఉంది. అది లేకపోతే ఈ 2టితో వేయటం రాదు. దాని చుట్టూనే ఇవి తిరుగుతాయి. లోపల కూడా ఇలా తిరుగుతూ ఉంటాయి, ఒక హెలిక్స్ మోడల్లో తిరుగుతూ ఉంటాయి. శరీరంలో కూడా కాసేపు ఇటు ఇట్లా మార్చుకుంటూ తిరుగుతూ ఉంటాయి అవి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ సుషుమ్న నాడిని పట్టుకోవటమే అసలైంది. ఒకప్పుడు నగలు కూడా ఎలా పెట్టుకునేవాళ్ళు అంటే, ఒకవైపు సూర్యుడు, కుడివైపు సూర్యుడు, ఎడంవైపు చంద్రుడు, మధ్యలో ఒక నాగరం ఉండే, ఒక పాపిడి బిళ్ళ. అంటే ఏంటి పాపిడి బిళ్ళ ఏంటి? ఇక్కడి నుంచి నీకు మార్గాన్ని సూచిస్తుంది సహస్రారానికి. పెట్టుకునేవాళ్ళు కదా. ఇవి ఎందుకు పెట్టుకునేవాళ్ళు అంటే, ఇటువైపు ఈనాడి ఇటువైపు ఈనాడి అని ముందు నుంచి మనకి ఎడ్యుకేషన్లోనే నగల్లో కల్పించారు. ఇక్కడ హెల్త్తో కల్పిస్తే ఇక్కడ ఎడ్యుకేషన్తో మన జ్ఞానాన్ని చెప్పటానికి చెప్పి ఇచ్చారు. ఎందుకో పెట్టుకున్నాం, ఎందుకు పెట్టుకున్నామో ఏదో ఒకప్పుడైనా ప్రశ్న వస్తుందిగా, ఒకసారి కాకపోతే ఒకసారైనా ఆ ప్రశ్నకు సమాధానం అప్పుడు దొరుకుతుంది. అందుకే ప్రశ్న అడగటం ఎప్పుడు తప్పు కాదు. ప్రశ్న మీద ఒక ఉపనిషత్తే ఉంది, ప్రశ్నోపనిషత్తు అని. ప్రశ్న ఎలాంటి ప్రశ్న, దానివల్ల మనకు ఉపయోగం ఉండాలి. వినేవాడికి ప్రశ్న అడిగాడు, అవతలతను చెప్తున్నప్పుడు విన్న వాళ్ళకి ఉపయోగం ఉండాలి. లేకపోతే ఆ ప్రశ్న నిరర్థకం. వినేవాళ్ళు వినేసి వెళ్ళిపోతున్నారు, లేకపోతే దానిని ప్రాక్టీస్లో పెట్టడం లేదు, లేదా అసలు నువ్వెవరు చెప్పటానికి నాకు అన్న ధోరణిలో కూడా ఉంటున్నారు. ఎప్పుడు ప్రతి వ్యక్తి అవతల వ్యక్తి కన్నా ఒక విషయం మనకు ఎక్కువ తెలుసు అనేది గ్రహించాలి. ప్రతి వ్యక్తి, వినేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా. నీకంటే నాకు కనీసం ఒకటి తెలుసు, నాకంటే నీకు కనీసం ఒకటి తెలుసు, నాకు తెలియంది నీకు కూడా తెలుసు, నీకు తెలియంది నాకు కూడా తెలుసు. అది అందరూ గ్రహిస్తే అవతల వాళ్ళ నుంచి తెలుసుకోవాల్సింది ఎంత ఉందో ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ముందర నేను రివర్స్లో కూడా చెప్పొచ్చు, నీకు తెలియంది నాకు కూడా తెలుసు అని చెప్పొచ్చు. కానీ అలా కాదు, నాకు తెలియంది నీకు కూడా తెలుసు అని ముందర కొంచెం మనం తగ్గి ఉండాలి. నేర్చుకునేటప్పుడు హ్యూమిలిటీ ఉండాలి. హ్యూమిలిటీ లేదే గురువు దగ్గర కాళ్ళకి దండం పెడితేనే గురువు చెప్తాడు, అంతే. కరెక్ట్. ఎప్పుడైనా ఒకప్పుడు మన పద్ధతి అదే. ఇప్పుడు కూడా గురువుకి ఆ స్థానం ఇస్తున్నాం కదా. టీచర్ రాగానే క్లాస్లో పిల్లలందరూ లేచి నుంచుని విష్ చేస్తున్నారు కదా, ఆ గురుస్థానం ఆయనకి ఇచ్చి. ఎందుకని? మనకి తెలియంది ఆయన ఏదో చెప్తున్నాడన్న గౌరవం. ఆ గౌరవం పొందాలంటే తప్పనిసరిగా వీళ్ళు మాకు తెలియంది వీళ్ళు చెప్తున్నారు అనేటటువంటి భావం ఒకటి తప్పనిసరిగా శిష్యుల్లో ఉండాలి. ఇదే పద్ధతి. కనుక ఇవెందుకు వేసుకుంటున్నావు తెలియదు, అడగండి, తెలిసిన వాళ్ళు చెప్తారు. తెలియని వాళ్ళు చెప్పలేకపోవచ్చు, వేరే విషయం. తెలిసిన వాళ్ళు చెప్తారు. అప్పుడు దాని ఉపయోగం, దాని విలువ తెలిసాక మనం చేయాలి కదా. తెలిసినాక కూడా చేయలేదనుకోండి, ఇక మనం ఏమీ చెయ్యలేం. ఇప్పుడు నాకు ఇబ్బందిగా ఉంది, నేను తీసేస్తాను, ఇబ్బందిగా ఉంది తీసేస్తాను. ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, నాకు గోల్డ్ ఎలర్జీ ఉంది, నాకు పర్సనల్గా. అందరికి ఉండకపోవచ్చుగా. కనుక నాకు కాసేపు అయితే వేసుకుంటే దురదలు వస్తాయి. అసలు మొట్టమొదటి ఇచ్చింది ఏంటి? తాడు. దానికి ఎలర్జీలు ఉండవు, కాకపోతే అది మాటికి పాడైపోతుంటే మార్చుకుంటూ ఉండాలి అనా. పసుపు కొమ్ము, అది కూడా మాటికి పాడైపోతుంటే మార్చుకుంటూ ఉండాలి. తరువాత వాటి నుంచి ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. ఉన్న లోహాల్లో ఇది ఉత్తమమైన లోహం కనుక దీంతో వచ్చింది. ఇది కూడా ఆ పసిడి రంగులోనే, పసుపు రంగులోనే ఉన్నది కనుక ఇవన్నీ వచ్చినాయి. ఇవి కూడా సబ్స్టిట్యూట్స్గా వచ్చినవే కనుక దేని మర్యాద దాన్ని. ఆ మర్యాద మన మర్యాద మనమే పొందాలి. ఎప్పుడైనా కూడా మన ప్రవర్తన, మన నడుచుకునే పద్ధతి, మనం మాట్లాడే మాట, మనం వేసుకున్న దుస్తులు, వీటిల నుంచే మనకు ఎవరైనా మర్యాద ఇస్తారు. భాష కూడా అందుకే సంస్కరింపబడిన భాష కనుక సంస్కృతం అంటారు దాన్ని. ఒకప్పుడు ప్రాకృతం ఉండేది, ఆ తర్వాత రకరకాల భాషలు, ఎన్నో భాషలు ఇప్పటికే ఉన్నాయి. భాష ఎప్పుడు కూడా మర్యాదగా ఉండాలి, డీసెంట్గా ఉండాలి.
అవన్నీ ఉంటే మనం ఎవరికైనా స్త్రీని అందరూ చక్కగా గౌరవిస్తారు. స్త్రీ కంటే గొప్పది లేదని అందరికీ కూడా తెలుసు. తెలిసి కూడా కావాలని ఇక్కడ ఉర్దూలో ఒక మాట ఉంది, నజర్ అందాజ్ అంటాం, చూసి చూడనట్టు వదిలేయటం, అలా చేస్తూ ఉంటారు. అంతే.